చాలా మంది చేసే పొరపాటు ఏంటి చెప్పనా? దేవుణ్ణి వదిలేసి లోకంలోకి పోతాం. చాలా మంది చేసే పొరపాటు ఏంటి చెప్పనా? సహవాసాన్ని వదిలేసి లోకంలోకి పోతాం. ఏముందిరా లోకంలో అని అడగండి, వాళ్ళు చెప్తారు లోకంలో ఏముందంటే ఏముంది, సంతోషం ఉందనుకుంటారు, ఆనందం ఉందనుకుంటారు, వాళ్ళ జీవితానికి రంగులన్నీ అక్కడే ఉన్నాయి అనుకుంటారు. కానీ ఒక రోజు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు తిరిగి వచ్చి ఒక రోజు వస్తుందన్న సంగతి వాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోతారు. లోకంలో సంతోషము ఆనందం ఆ రోజు మోయాబి అనే లోకంలో అలాగే ఉందనుకున్నారు. అది 5 ఏళ్ళ 2 ఏళ్ళ 10 ఏళ్ళ 20 ఏళ్ళ 30 ఏళ్ళ 40 ఏళ్ళ నాకైతే తెలియదు, మీ సీనియారిటీ ఎంతో నాకు తెలియదు. కానీ ఒకటి మాట చెప్తున్నాను, ఎప్పటి వరకు దేవుణ్ణి విని వాక్యం విని, ఎప్పటి వరకు మీరు దేవుణ్ణి చూసి, ఎప్పటి వరకు మీరు సంఘము సహవాసము రుచి ఎరిగి, మీరు ఏ సంఘాల్లో ఉన్నారో మీ సహవాసాలు ఏంటో నాకు తెలియదు, కానీ ఎప్పటి వరకు దేవుడితో పెనుగులాడి లోకంలో ఏదో ఉందని పోతే, మళ్ళీ చెప్తున్నాను, మోయాబురాలుకి రూతుకి నయోమి ఇశ్రాయేలు స్త్రీకి ఎదురైన దెబ్బ మీకు ఎదురవదని మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా ఎదురవుతుంది. ఎందుకంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయినారు ఎవరు బాగుపడరు.